హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. డిఎస్సి రెస్పాన్స్ షీట్స్ కోసము డిఎస్సి అభ్యర్థులైతే చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. సో ఆ యొక్క డిఎస్సి రెస్పాన్స్ షీట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం తెలుసుకుందాం. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని కూడా అందించే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైట్, ఇక రెస్పాన్స్ షీట్కి సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే డిఎస్సి ఎగ్జామ్ ఆగస్టు 5కి కంప్లీట్ అయిపోయింది. సో ఫస్టే అనౌన్స్ చేశారు ఏమని అంటే ఎగ్జామ్స్ అయినటువంటి 2 days తర్వాత మీకు రెస్పాన్స్ షీట్స్ అనేటివి అందుబాటులోకి వస్తాయని చెప్పడం జరిగింది అధికారులు. కానీ ఆగస్టు 8 పోయింది, 9, 10, ఈరోజు ఆగస్టు 12 వచ్చింది. అయినా రెస్పాన్స్ షీట్స్ అందుబాటులోకి రాలేదు. సో మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, మనకు 14 లోపు వస్తాయని. రైట్, రేపు 13, ఎల్లుండి మనకు 14. రైట్, ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్స్ దాదాపుగా మీకు రేపు ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా. రేపు మీకు డిఎస్సి రెస్పాన్స్ షీట్స్ వస్తాయి తప్పకుండా. దాదాపుగా అంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపటిలోగా మీకు ఆ రెస్పాన్స్ షీట్స్కి సంబంధించినటువంటి ఆ లింక్ అనేది మనకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అధికారులు అయితే అప్లోడ్ చేయబోతున్నారు. రేపు మనకు ఆ డిఎస్సికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేటివి అందుబాటులోకి వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి పరీక్ష కీ కోసం నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. వారికి ఆ మెంటలీ అనేది మాత్రం డిస్టర్బెన్స్గా మాత్రం ఉంది డిఎస్సి అభ్యర్థులకు. సో ఇక్కడ 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షలు ముగిసి వారం అవుతుంది. ఇంకా ప్రాథమిక కీ విడుదల కాలేదు. దీనిపై విద్యాశాఖ నుంచి కూడా స్పందన లేకపోవడంతో త్వరగా కీ విడుదల చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే 1:3 చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైట్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేస్తే కొద్దిగా ఈ అభ్యర్థులకు, మన డిఎస్సి అభ్యర్థులకు కొద్దిగా రిలీఫ్ అయితే అవుతుంది. సో ఈ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో తప్పకుండా రేపు అందుబాటులోకి వచ్చే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రయత్నం చేయాలి. రేపు తప్పకుండా వెబ్సైట్లో ఈ యొక్క లింక్ని అప్లోడ్ చేసే విధంగా టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చేస్తే అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వారి యొక్క రెస్పాన్స్ షీట్ని వాళ్ళు చూసుకొని వాళ్ళు కొద్దిగా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏం లేదనేది కొద్దిగా వారికి రిలీఫ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఫర్దర్కి వాళ్ళు కొద్దిగా ఫ్రీగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెస్పాన్స్ షీట్ విషయంలోనే ఇంత లేట్ అవుతే రేపు రిజల్ట్ విషయంలో ఎంత లేట్ అవుతుంది అనేది వాళ్ళ కూడా ఒక డౌట్ వస్తుంది. సో మీరు ఫస్ట్ అయితే రెస్పాన్స్ షీట్ రిలీజ్ ఇచ్చేస్తే అభ్యర్థులు సో కొద్దిగా రిలీఫ్ అయితే అవుతుంది. వారి మైండ్ అనేది మెంటల్గా కొద్దిగా రిలీఫ్ అయితే అవుతారు. సో ప్రజెంట్ అయితే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఎందుకంటే రేపు వస్తుంది, మాపు వస్తుందని సో ఎదురు చూస్తూ ఉంటా దానికి మనకు మెంటల్లీ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఈ కీకి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేటివి తొందరలోనే వెబ్సైట్లోకి వస్తాయని అనుకుందాం. దాదాపుగా వస్తాయి, రేపటిలోగా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి ప్రాసెస్, మరి రెస్పాన్స్ షీట్స్ వస్తాయి, ఫైనల్ కీ వస్తుంది, జనరల్ ర్యాంకింగ్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ రిక్రూట్మెంట్ లేట్ అవుతుందా అంటే ఇక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని, అంటే మనకు పూర్వం విద్యా వాలంటీర్లు అని అనేవారు, వీరిని ఏ జిల్లాలైతే అవసరం ఉందో ఆ జిల్లాలకు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో రీసెంట్గా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క క్యాడర్ స్ట్రెంత్ అవి ఇవి తీసుకుంటున్నారు. సో దీని యొక్క అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ అప్లై చేయాలనేది మీకు ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుండి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్కి 2-3 days బిఫోరు. సో దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏం లేదు అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా ఆ యొక్క అప్లికేషన్స్ అవన్నీ మీకు డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్లో ఇవ్వాల్సి అయితే, ఇంతకుముందు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టారు. సో ఈసారి కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టే అవకాశం అయితే ఉంది. సో ఆ విధంగా పెడితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీ యొక్క మండల ఎంఆర్సీలో అయితే దాని యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. రైట్, ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి లేట్ అవుతుందా అంటే లేట్ అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంది మిత్రమా. సో ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ అంటే మన యొక్క ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ ద్వారా పిల్లలకు కొద్దిగా
ఆ పోర్షన్స్ అనేటివి కంప్లీట్ అవ్వడం లేదు, టీచర్స్ రిలీవ్ కావాల్సి ఉంది కాబట్టి సో దానికి అనుగుణంగా ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టి ఈ డిఎస్సి ఒకవేళ లేట్ అయినా ఒక 1 or 2 months కంటే ఎక్కువ లేట్ అవ్వదు మిత్రమా. గతంలో లాగా సంవత్సరాల పొంట అయితే లేట్ అవ్వదు, మీకు 3 months లోపే ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. మీరు ఇంతకుముందులాగా మేము 2-3 years వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మిత్రమా. నెక్స్ట్ ఇక అదేవిధంగా ఈ జనరల్ ర్యాంకింగ్ విషయంలో మీకు రెస్పాన్స్ షీట్స్ రేపు అందుబాటులో వచ్చిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అవి చూసుకున్న తర్వాత ఒక 1 week అయితే మీకు టైం ఇస్తారు. ఫైనల్ కీకి మీకు మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే చేయడానికి మీకు 1 week అయితే టైం ఇవ్వబోతున్నారు. సో 1 week తర్వాత మీకు ఫైనల్కి రిలీజ్ చేస్తారు. ఫైనల్కి రిలీజ్ చేసినటువంటి వెంటనే ఒక 3-4 daysలో మీకు ఫైనల్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధమైనటువంటి ప్రణాళికతోటైతే విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు మనకైతే తెలుస్తూ ఉంది. రైట్, ఈ 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అవుతుంది? రైట్, మీ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత మీ ర్యాంక్స్ మీకు అన్నీ తెలిసిన తర్వాత సో మనకు ఒక క్లారిటీ వస్తుంది మిత్రమా. అంటే జాబ్ మనకి ఎంతవరకు కట్ ఆఫ్ అవుతుంది, ఎంతవరకు మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది అనేది ఈజీగా మనకు ఐడెంటిఫై అయితే అవుతుంది. సో దాని తర్వాత వెరిఫికేషన్, అపాయింట్మెంట్స్ అనేటివి మాత్రం లేట్ అయితే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. లేట్ అంటే మరీ లేట్ కాదు, ఒక 3 months కంటే ఎక్కువ లేట్, 3 months లోపే కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఎక్కువ అంటే దసరా హాలిడేస్, దసరా అనుకోండి అండి, దసరా కనుకగా కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, ఇక్కడ ఈ యొక్క అపాయింట్మెంట్స్ మళ్ళీ ఆ యొక్క మన ఒక చీఫ్ మినిస్టర్ చేతుల మీదుగానే ఇవ్వబోతారు ఇవి కూడా. సో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే గతంలో ఏవైతే అపాయింట్మెంట్స్ దాదాపుగా సీఎం చేతుల మీదుగానే ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా సీఎం చేతుల మీదుగానే ఈ యొక్క అపాయింట్మెంట్స్ అనేటివి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రెస్పాన్స్ షీట్స్ ఎంత తొందరగా రిలీజ్ చేస్తే డిఎస్సి అభ్యర్థులకు అంత రిలీఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనకు రెస్పాన్స్ షీట్స్ మిత్రం చాలామంది అభ్యర్థులు హెల్ప్ లైన్ కూడా కాల్ చేయడం జరిగింది. సో హెల్ప్ లైన్ వాళ్ళు కూడా మీకు రేపు లేదా ఎల్లుండి ఆ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేటివి అందుబాటులో వస్తాయని వాళ్ళైతే రిప్లై ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్కి కాల్ చేసినటువంటి అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు కాల్ చేశారు. ఈరోజే కీ వస్తుందని అంటున్నారు మేడం అని అంటే, వారు ఏమంటున్నారంటే రేపు లేదా ఎల్లుండి తప్పకుండా వస్తుంది, రేపు సాయంత్రంలోగా లేదా ఎల్లుండి మీకు ఆ రెస్పాన్స్ షీట్స్ అనేటివి అందుబాటులోకి వస్తాయని ఆ యొక్క హెల్ప్ లైన్ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. దాదాపుగా మనకి ఎల్లుండి వరకు వెళ్ళకపోవచ్చు, రేపు సాయంత్రంలోగా మీకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేటివి తప్పకుండా అందుబాటులో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి మిత్రమా, వస్తాయి తప్పకుండా రెస్పాన్స్ షీట్స్ వస్తాయి. మీరు ఇన్ని రోజులు మనం డిస్కషన్ చేసినట్టు క్వశ్చన్సే, సో వాటి యొక్క కీస్ కూడా అదే విధంగా ఉంటాయి. దాదాపుగా ఈ యొక్క ప్రాథమిక కీకి సంబంధించినటువంటి ఎక్కువ మిస్టేక్స్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఫస్టే నిపుణుల కమిటీని కూర్చోబెట్టి మళ్ళీ కీని తయారు చేయడం జరిగింది కాబట్టి సో ఎక్కువగా మనకు మిస్టేక్స్ అయితే కీలో ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రైమరీకి ఇట్లా ఇస్తుండే, కానీ ఇప్పుడు నిపుణుల కమిటీని ఫస్ట్ ఇచ్చి మళ్ళీ ప్రైమరీ కీని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఆబ్జెక్షన్ అనేటివి ఎక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ విధంగా విద్యాశాఖ వారైతే ప్లాన్ చేయడం అనేది జరిగింది. రైట్, కీకి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి ఏ అప్డేట్స్ ఉన్నా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో వెంటనే షేర్ చేస్తాను మిత్రమా. సో థ్యాంక్ యూ సో మచ్.